శ్రీకృష్ణుడు స్వయంగా రాజకీయ సలహాదారుడిగా ఉండి పాండవుల్ని నడిపిస్తున్నాడు. రాజసూయం చేద్దామనుకున్న ధర్మరాజు ద్వారక నుండి కృష్ణుడికి రమ్మని కబురు చేశాడు. తన చుట్టూ మంత్రులు, పురోహితులు, ధర్మాత్ములు, బుద్ధిమంతులు, నీతిమంతులు ఉన్న ఒక రాజుగా తన తెలివి వాడి శ్రీకృష్ణుడితో నా ముఖస్తుతి కోసం కాదు, ఉన్నదున్నట్లు చెప్పమని అడిగాడు. శ్రీకృష్ణుడు ఆనాటి భరతఖండంలోని రాజకీయ వాతావరణాన్ని వివరించాడు. అలాగే రాజసూయానికి అతిపెద్ద అడ్డము జరాసంధుడి గురించి చెప్పాడు. అతను ఎందుకు బలమైనవాడో, ఏ రాజ్యంలో ఎవరు ఎంత బలంగా ఉన్నారో చెప్పాడు. అవి మనం పోయిన ఎపిసోడ్లో విన్నాం. వినకపోతే తప్పకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కానీ, ఈ స్క్రీన్ పైన వచ్చే లింక్ని కానీ ఓపెన్ చేసి వినండి. కృష్ణుణ్ణి దేవుడిగా మాత్రమే కాదు, ఒక స్టేట్స్మెన్గా, ఒక రాజకీయవేత్తగా, ఆనాటి పొలిటికల్ భారతంలో ముఖ్యమైన కీలక పాత్ర పోషించిన వాడిగా చూడండి. అప్పుడే మహాభారత కథ ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. యుధిష్ఠిరుడు కృష్ణుడి మాటలు విని అన్నాడు, లోకంలో నీలాగా సమాధానం చెప్పగలిగిన వాడెవడైనా ఉన్నాడా? నీవెలాంటి సందేహాన్నైనా తీర్చగలవు. చాలా బాగా చెప్పావు. సమ్రాట్ పదవి కష్టసాధ్యం. అన్ని రాజ్యాల్లో రాజులు ఉన్నారు, కానీ అందరూ సమ్రాట్ కాలేరుగా. జరాసంధుడి గురించి తెలిసి, అతని భుజబలాన్ని చూసి మేము చాలా జాగ్రత్తగానే ఉంటాం. అతనితో వైరం పెట్టుకోవడానికి పెద్దగా ఇష్టపడం. అతని దుర్బుద్ధి గురించి కూడా విన్నాము. ఆధిపత్య పోరులో అతను ఎన్నో చేయకూడని పనులు చేశాడని విన్నాం. నువ్వింత వివరంగా చెప్పాక బాగా అర్థమైంది. నువ్వే అతనితో అన్ని కష్టాలు పడ్డావంటే అతను ఎంతటి ప్రమాదకరమైన వాడో అర్థమవుతుంది కృష్ణ. నీ భుజబలాన్ని లెక్కలోకి తీసుకుని నన్ను నేను అసలు బలమైన వాడిగానే అనుకోను. నీవు, బలరాముడు, అర్జునుడు, భీముడు, నాకు తెలిసి మీలాంటి శక్తి ఉన్నవాడు ఈ భూమి మీదే లేడు. మీరెవ్వరూ అతన్ని చంపలేరా? మనం అతన్ని ఏమీ చేయలేమా అని అడిగాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడంతటి వాడు జరాసంధుణ్ణి అలా పొగిడేసి వాణ్ణి ఆపాలి, లేకుంటే కష్టం అనేసరికి నమ్మకం పోయింది. అయితే ఇక రాజసూయం చేయలేమేమో అనేసుకున్నాడు. కృష్ణుడి మాట మీద అంత నమ్మకం. ఈ ప్రశ్న ఇలా అడగగానే ఆ విషయం గమనించిన భీముడు ఉన్నాడు. ఆయన ముందు మాట్లాడాడు. అనారంభపరో రాజా వల్మీక ఇవసీదతి దుర్బలశ్చానుపాయేన బలినం యోధితిష్టతి. రామాయణ భారత భాగవతాల్లో ఎన్నో అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. సభాపర్వంలోని కొన్ని మంచి శ్లోకాలలో ఇది మొదటిది. విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, వ్యాపారులు అవ్వచ్చు, జీవితంలో ప్రయత్నం చేసే ఎవ్వరికన్నా భలే గొప్ప మాటిది. ప్రయత్నం చేయనివాడు, బలం ఉన్నా లేకపోయినా ఏదో ఒక ఉపాయం ఆలోచించి పని చెయ్యకుండా మానేసేవాడు చెదలు పట్టిన పుట్టవలే నశించిపోతారు అన్నాడు. భీముడి పాత్రలో స్పెషాలిటీ ఏంటంటే యాక్షన్. గెలుస్తామా ఓడిపోతామా కాదు, కుదురుతుందా కుదరదా లేదు, చెయ్యటమే యాక్షన్. ధర్మరాజు జరాసంధుడి మీదకి వెళ్ళి ప్రయత్నిస్తే ఓడిపోతాం అనుకుంటున్నాడని భీముడు ప్రయత్నించకపోతే ఖచ్చితంగా ఓడిపోతాం కదా అంటున్నాడు. ఇలాంటి ఆలోచన విధానంతో నశించిపోతామన్నయ్యా అన్నాడు. ఆ తర్వాత అన్నాడు ఇంకా, అతంద్రితశ్చ ప్రాయేణ దుర్బలో బలినం రిపుం జయేత్ సమ్యక్ ప్రయోగేణ నిత్యార్థానాత్మనో హితాన్. అంటే అలసత్వాన్ని వీడి, అంటే బద్ధకాన్ని, చేతగానితనాన్ని వీడి రాజనీతిని వాడితే బలం లేనివాడు కూడా బలమైన శత్రువుని ఓడించవచ్చు. ఎక్కువ తక్కువ ఏం లేవన్నయ్య, నువ్వు చేయాల్సిన పని చేయాల్సినట్లు చేస్తే యూ కెన్ విన్ అన్నాడు. చెయ్యకపోతే అన్నిట్లో ఓడిపోతాం అంటున్నాడు. ఆయన ఎంత కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవాడు. ఆయన అన్నాడు, శ్రీకృష్ణుడిలో నీతి ఉంది, నాలో బలం ఉంది, అర్జునుడిలో గెలుపు ఉంది. 3 అగ్నులతో నీవు తలపెట్టిన ఈ యజ్ఞాన్ని పూర్తి చేయన్నయ్య. ఇలా చెప్పి కృష్ణుడి వైపు తిరిగాడు. కృష్ణ, నువ్వు చెప్పి ఏం చేద్దాం? నేను తమ్ముడు ఉన్నాం, చేసేద్దాం. అంతెత్తు మనిషి, అంత బలం ఉన్నవాడు పద చేద్దామంటే అసలు ఎంత ఊపు వస్తుంది. అది భీముడు. మరిప్పుడు నిజానికి అడిగింది కృష్ణుణ్ణి. ధర్మరాజు ప్రశ్న అడిగింది కృష్ణుణ్ణి, కాబట్టి కృష్ణుడు బదులిస్తున్నాడు. ఇప్పుడు భీముడు అడ్డుపడి మాట్లాడాడు, కృష్ణుడు ఇప్పుడు బదులిస్తున్నాడు. ధర్మరాజా, యవనాశ్వుని కుమారుడు మాంధాత శత్రువుల్ని గెలిచి సమ్రాట్ అయ్యాడు. భగీరథుడు ప్రజాపాలన బాగా చేసి అయ్యాడు. కార్తవీర్యుడు తపస్సు వల్ల అయ్యాడు. భరత మహారాజు బలాన్ని వాడయ్యాడు. సమృద్ధిగా సంపద ఉండి మరుత్తుడు సమ్రాట్ అయ్యాడు. వీళ్లలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శక్తి ఉంటేనే సమ్రాటులు అయ్యారు. నీలో అన్నీ ఉన్నాయి, ఎందుకు అవలేవు? సాహసం చేయకుండా కేవలం సొంత ప్రయోజనమే చూసుకునేవాణ్ణి
బలమైన శత్రువు వదలడు, ఎప్పుడో ఒకప్పుడు ఓడిస్తాడు. కాబట్టి ధైర్యం చేసి నమ్మకంతో ముందుకు వెళ్ళటం ఉత్తమ క్షత్రియుల లక్షణం. నువ్వు సమ్రాట్ అవటానికి అడ్డంగా ఆ బృహద్రథుడి కొడుకున్నాడు. ఇది కేవలం నీ రాజసూయం మాత్రమే కాదు. క్షత్రియుల వంశాలన్నీ కూడా తన బలానికి తలవంచి ధనాన్ని ఇచ్చి కప్పం కడుతున్నారు. అయినా వాడు సంతృప్తి పడక వేటాడి వేటాడి వాళ్ళని బలిస్తున్నాడు. అతనితో మంచిగా ఉన్న దుర్మార్గంగానే ఉంటున్నాడు. అలాంటి వాణ్ణి వదిలేస్తామా? మనం వదిలినా తర్వాత వాడు మనల్ని వదులుతాడా? అతను బంధించిన రాజులు ఒక్కొక్కరు బలికి పోతుంటే మిగిలిన వారు జీవితం మీద ఆశలు వదులుకుంటున్నారు. క్షత్రియుడు యుద్ధంలో ఆయుధంతో చావాలి కానీ ఇలా బలవటమేంటి? ఉన్న 100 మంది రాజుల్లో 86 మందిని ఈ పాటికి బలిచ్చేశాడు. 14 మంది మాత్రమే మిగిలారు. ఇలాంటి పనిని ఆపినవాడు సమస్త క్షత్రియ జాతికి మేలు చేసినవాడు అవుతాడు. అందరూ అతనికి రుణపడి ఉంటారు. ఇది విన్నాడు యుధిష్ఠిరుడు. విని అన్నాడు, కృష్ణ, నేను సమ్రాట్ అవ్వాలని మిమ్మల్ని అలాంటి వాడి దగ్గరికి ఎలా పంపను? భీమార్జునులిద్దరూ నాకు కళ్ళు. వాళ్లలో ఏ ఒక్కరికి ఏం జరిగినా నేను ఉండలేను. ఇక నువ్వు నా మనసువి. నీకు గాయమైతేనే నేను తట్టుకోలేను. యముడు కూడా గెలవలేడు అంటున్నావు. ఆ జరాసంధుణ్ణి మనం ఏం చేయగలం? ఇది చేయరాని సాహసం కాదా? యుద్ధం అన్నాక ఫలితం దైవ నిర్ణయం. ఏదన్నా జరగచ్చు. నా మనసుకి ఇంత సాహసం తగదనిపిస్తుంది కృష్ణ అన్నాడు. అప్పుడు ఈసారి అర్జునుడు సమాధానం ఇచ్చాడు. మీరు గమనించండి, భీముడు డైరెక్ట్గా యాక్షన్లోకి దూకుదాం అన్నాడు ఇందాక. అది అందరికీ వెంటనే ఎక్కదు. అర్జునుడు కాస్త కృష్ణుడికి దగ్గరగా, అంటే ఇండైరెక్ట్గా, ఇంకొంచెం కన్విన్సింగ్గా నచ్చేటట్లు విషయాన్ని చెప్తాడు. ఆయన అన్నాడు, అన్నయ్య, ధనస్సు, శస్త్రాలు, అస్త్రాలు, పరాక్రమం, భూమి, కీర్తి, బలం ఇవన్నీ కూడా అంత తేలిగ్గా అందరికీ రావన్నయ్య, నీకున్నాయి. ఇది ఇలా ఎందుకు చెప్పాడు? మనకి ఇవాల్టి ప్రపంచంలో చూడండి, డబ్బు, సాహసం, స్కిల్స్, టాలెంట్, భూమి, సంపద అందరికీ ఉండవు కదా. ఇవి రిసోర్సెస్. ఇవి ఉన్నవాళ్ళు వాటిని సరిగ్గా వాడుకుని ఎదుగుతారు. అదే ఎదక్కపోతే వదిలేస్తే ఎలా? నాశనం అయిపోరు, ఆయన ఫూల్ అంటారు కదా. అదే చెప్తున్నాడు. కులే జన్మ ప్రశంసంతి వైద్యాః సాధు సునిష్ఠితాః బలేన సదృశం నాస్తి వీర్యం తు మమ రోచతే. ఇది కూడా మీరు పుస్తకాల్లో రాసుకుని పెట్టుకోవాల్సింది, గోడ మీద అంటించుకోవాలి. ఎంతో డీప్ మీనింగ్తో ప్రాక్టికల్గా మీరు కాదనలేని నిజంలా చెప్పాడు. పండితులు ఏమంటారో తెలుసా? ఉత్తమ వంశంలో జన్మించటాన్ని గొప్ప అంటారు, ధనం ఉంటే గొప్ప అంటారు. కానీ నిజమేంటో తెలుసా అన్నయ్య? బలంతో సమానమైనది ఏదీ లేదు. పరాక్రమమే శ్రేష్టం, ఇది నా అభిప్రాయం అన్నాడు. ఇవాళ కొంచెం కాంట్రవర్షియల్గా అనిపించవచ్చు. చాలామంది చెప్తారు, రాముడు మంచి బాలుడిలా ఉండాలి, బుద్ధిగా ఉండాలి, సరిగ్గా ఉండాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి, డబ్బు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అంటారు. కానీ వీటన్నిటి పైన ఒకటి ఉంది. ఏంటది? పరాక్రమం, బలం, కాంపిటెన్స్. ఆ కాంపిటెన్స్ ఉన్నవాడు గెలుస్తూ పోతాడు. ఒకసారి వాడు గెలవటం మొదలెట్టిన తర్వాత అందరూ వాడి గురించే, వాడినే గొప్ప అంటారు. అర్జునుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ధర్మరాజుకి పాండవులకి నిజానికి మొదట్లో ఏం లేదు. తండ్రి పాండురాజు చనిపోయాక నిజానికి రాజకీయ పరంగా బలం లేదు. దానివల్ల దుర్యోధనుడు ఏమేం చేశాడో చూశాంగా. నానా కష్టాలు పడి అర్జునుడు ద్రౌపదిని చేసుకున్నాక బలం వచ్చింది. అప్పటిదాకా వీళ్ళు కురుకుమారులే. వీళ్ళకి మర్యాద ఉంది, గొప్ప కీర్తి ఉంది. ఏం లాభం? వీళ్ళని ఎవరన్నా వచ్చి కాపాడారా? జరక్క ముందు ఎవడన్నా వచ్చి ఆదుకున్నాడా? ద్రౌపదితో సంబంధం, తర్వాత యాదవులతో బంధుత్వం వల్ల వాళ్ళు కాపాడబడ్డారు. ఆ తర్వాతనే కదా ఇంద్రప్రస్థం వచ్చింది. ధృతరాష్ట్రుడు పాండవులకి ఇంద్రప్రస్థం ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ వెనక సైన్యం ఉంది కాబట్టి. సైన్యం లేకపోతే లక్కింట్లో పెట్టి కాల్పించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, ఖాండవంలో యుద్ధం చేసే అర్జునుడు మయసభని పొందాడు. బలం లేకపోతే అగ్నిదేవుడు అర్జునుడి దగ్గరికి వచ్చేవాడు కాదు కదా, సాయం అడిగేవాడు కాదు కదా. బలం ఉన్నవాడికున్న విలువ, కుటుంబము, మంచితనము వాటి వల్ల మాత్రమే రాదు. మంచివాడికి విలువ ఉండాలన్నా కూడా బలం ఉండాలి. అది చెప్పాడు అర్జునుడు. ఆయన ఇంకా అన్నాడు, కృతవీర్య కులే జాతః నిర్వీర్యః కిం కరిష్యతి నిర్వీర్యేతు కులే జాతః వీర్యవాంస్తు విశిష్యతే. పరాక్రమం ఉన్న వంశంలో పుట్టిన బలహీనుడు ఏమీ చేయలేడు. కానీ పనికిమాలిన వంశంలో పుట్టినా కూడా బలవంతుడు పైకొస్తాడు. చూడండి, అర్జునుడు అంతటి క్షత్రియుడు, ఎన్నో కులాల ఇదిని పిచ్చిని అంటగట్టిన ఆ మహాక్షత్రియుడు
స్కిల్ అండ్ క్వాలిటీని నమ్మాడు, క్యాస్ట్ని కుటుంబాన్ని కాదు. ఒక్కో శ్లోకం ఒక్కో బాణం. అర్జునుడు కనుక గురి తప్పకుండా వేసి కొడుతున్నాడు. ఇంకా అన్నాడు, సర్వైరపి గుణైర్యుక్తః నిర్వీర్యః కిం కరిష్యతి గుణీభూతా గుణాః సర్వే తిష్టంతి హి పరాక్రమే. ఎన్ని మంచి గుణాలున్నా పరాక్రమం లేకపోతే ఏమీ చేయలేం. పరాక్రమం ముందు మిగిలినవి మాత్రం అప్రధానమైపోతాయి. పరాక్రమం అంటే ఏంటి అసలు? విద్యార్థులకి ఉద్యోగస్తులకి అర్థమవుతుంది. కాంపిటేటివ్ స్పిరిట్, ఛాలెంజ్ తీసుకుని పరులను ఆక్రమించుకోవటం, పోటీపడి గెలిచే ధైర్యము ఉత్సాహము ఉండటం. అది ఉంటే మిగతా గుణాల కన్నా అదే ముందు ఉంచుతుంది అన్నాడు. ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళకి బాగా అర్థం అవ్వచ్చు. ఒక మనిషికి మనసుకి సంకల్పము అంటే కోరిక ఉంటుంది, ప్రారబ్ధము అంటే తలరాత ఉంటుంది. ఈ రెండిట్లో ఏది గెలుస్తుందో ప్రయత్నం చేసిన వాడికేగా తెలుస్తుంది. ఎంత బలం ఉన్నా ప్రయత్నం చేయకపోతే గెలవడుగా. కాబట్టి పురుష ప్రయత్నం విజయానికి తొలిమెట్టన్నయ్య. ఆఖరుగా ఒక పదునైన బాణం వేశాడు. దైన్యం యథా బలవతి తథా మోహో బలాన్వితే తావుభౌ వాసికౌ హేతు రాజ్ఞా త్యాజ్యో జయార్థిన. బలం ఉన్నవాడికి దైన్యం ఉంటే, దైన్యం అంటే దీనంగా ఉంటే, చేయలేని అనుకుని కూర్చోవడం ఉంటే, బలహీనుడిలో మోహం ఉంటే అంటే చేయలేని దాన్ని కూడా చేసేస్తాననుకుంటే. బలం ఉన్నవాడు దీనంగా కూర్చోవటము, బలం లేనివాడు నేను చేసేస్తానంటము. ఈ రెండూ కూడా ప్రమాదకరం. విజయం కావాలి అనుకునేవాడు ఈ రెండూ వదిలేయాలి. సో ఎవరిది వాడు తెలుసుకుని దానికి తగ్గట్టు ఉండాలి. కాబట్టి నీ శక్తి నువ్వు తెలుసుకుని ఏం చేయాలో అది చేయాలి అన్నాడు. కృష్ణుడు చెప్పినట్లు రాజసూయం ముందు జరాసంధుణ్ణి చంపి రాజులని కాపాడితే అంతకన్నా మంచే ఉందన్నయ్య. చేయాల్సిందే. మునులు కట్టుకునే కాషాయం ఊరికే దొరుకుతుంది, కానీ మనకది కాదు కదా. మనం క్షత్రియులం. మనం యుద్ధం చేయాలి, పరాక్రమం చూపాలి, సమాజాన్ని కాపాడాలి. మనం ఈ సమాజానికి రక్షణ, అభయం ఇవ్వాలి. అభయం ఇవ్వాలంటే మనలో ముందు బలం ఉండాలి కదా. ఆ ఉన్న బలం అందరూ చూడాలి, అందరికీ తెలియాలి. అందుకే కదా ఇదంతా. దాని గురించి మనం ఈ విషయంలో వెనకాడకూడదన్నయ్య. కృష్ణుడు పక్కన సైలెంట్గా మురిసిపోతున్నాడు. అది అలా ఉండాలనుకున్నాడు. ఎందుకంటే పని చేయాల్సింది భీమార్జునులే. వాళ్ళిద్దరూ అంత ఉత్సాహాన్ని చూపించడం కృష్ణుడికి చాలా ఇష్టంగానే ఉంది. ఇందాక మొదట్లో జరాసంధుని విషయంలో యుధిష్ఠిరుడు సంకోచిస్తుంటే భీముడు సమాధానం చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ సంకోచిస్తుంటే అర్జునుడు చెప్పాడు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇద్దరు భీమార్జునులు మహా ఉత్సాహంగా ఉన్నారు. అందుకని వాళ్ళ అన్నయ్య ఎక్కడ వద్దంటాడో అని వాళ్ళ అన్నయ్య మాట్లాడినప్పుడల్లా కృష్ణుడు సమాధానం ఇచ్చే లోపలే వీళ్ళు మాట్లాడుతున్నారు. సో మరి ఇప్పుడు మళ్ళీ నిజానికి అడిగింది ఎవరిని? కృష్ణుడిని, అర్జునుడిని కాదు. కానీ అర్జునుడు ముందు కల్పించుకొని అతని ఇంట్రెస్ట్కి తగ్గట్టు చెప్పాడు సమాధానం. మరి కృష్ణుడు ఏమంటాడు? ఎందుకంటే ధర్మరాజు జరాసంధుడితో ఎందుకు రిస్కు, నా కోసం మిమ్మల్ని రిస్కులో పెడుతున్నాను అంటుంటే దానికి సమాధానంగా కృష్ణుడు ఏం చెప్పాడు? అర్జునుడే అంత గొప్పగా మాట్లాడితే ఇంకా కృష్ణుడు ఇంకెంత గొప్పగా చెప్పాలి? చాలా గొప్ప మాటలే చెప్పాడు. అదేంటో అది విని యుధిష్ఠిరుడు ఏమన్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి.